అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే కనుక శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీకు ఏ విధమైనటువంటి హాని అనేది తరిచేరతో అంత శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మరి కన్యా స్త్రీల మూలకంగా తల్లాభం అయితే మీకు కలుగుతుంది. మరియు ఈరోజు మీకు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇక ఈరోజు శుభవార్తలు కూడా అందుకుంటారు. శుభ సమయం ప్రారంభమైంది. మీకు వివాహం కాని వారికి మంచి సంబంధాలు రావడం ప్రారంభమవుతాయి. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వారికి మంచి మంచి సంబంధాలు అయితే వస్తాయి. ఇక ఆకస్మిక లాభం కూడా కలుగుతుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు అయితే అందుతాయి. అన్నింటి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తారు. ఇక ఈరోజు బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం కూడా ఉంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. శుభవార్తలు వింటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఇక ఈరోజు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి అయితే గురి చేస్తుంది. వీలైనంత వరకు సత్యానికి దూరంగా ఉండటమే మంచిది. అనవసర భయాన్ని దూరం చేసుకోండి. ఈరోజు మీ మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యము. పాజిటివిటీ రావడం అనేది మీలో ప్రారంభమవుతుంది. ఇబ్బందులు కూడా మీరు తొలగించబడతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి. ఎవరికి కూడా అవహేళన చేయకూడదు. ఈరోజు సోదరులతోటి మీరు చాలా వారికి సహాయం చేసేటటువంటి గుణాన్ని కలుగుతారు. వారికి సహాయం కూడా చేస్తారు. కానీ మీకు సహాయం చేసేటటువంటి సమయంలో ఎవరు కూడా ధైర్యంగా మీ ముందు నిలబడరు. తలచిన కార్యాలకు కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు మీరు ఉపకారమై చేస్తారు. ఉపకారము చేయడానికి మీరు వెనకాడరు. ఈరోజు శత్రుబాధలు అయితే ఉండవు. ఆకస్మిక ధనలాభం అయితే ఉంటుంది. ఈరోజు భాగస్వామితో పాటు ఆలయాలను సందర్శించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగించబడతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు కొన్ని ఫలితాలు కూడా లభిస్తాయి. మీకు అనుకున్న విధంగా మీకు ధనలాభం కూడా కలుగుతుంది. ఇక విద్యార్థులు వారికి ఉన్నటువంటి ఆటంకాలను అవరోధాలను తొలగించే ప్రయత్నాలు గట్టిగా చేయడం ప్రారంభిస్తారు. చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలు బయట ఆడుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. వారి మీద కన్ను వేసి ఉంచాలి. లేకపోతే వారికి గాయాలు తగిలే అవకాశాలు అయితే హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ వృద్ధుల యొక్క హెల్త్ చెకప్లు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మరియు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయాలలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారి సలహాలు సంప్రదింపుల వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీకు ప్రతి పనిలో విజయం సాధించడానికి మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. ఇక శివయ్యని పూజించండి. చందనం సమర్పించండి. పేద ప్రజలకు అన్నదానము చేయండి. బట్టలను దానము చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 17. లక్కీ కలర్ అయితే మరి గోధుమ. లక్కీ దిశ అయితే మరి ఉత్తరం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.